Maps are logical tables. They are used to map different types of tables. Okay. Maps look at them. Data dictionary, maps. Maps look at them. Maps, right click, new map. New map. Okay. Properties. Properties ke name, label, Sandeep. Sandeep. Okay. Okay. ఇప్పుడు ఒక న్యూ మ్యాప్ క్రియేట్ చేసాం కదా, దాన్ని ఎక్స్పాండ్ చేసి ఫీల్డ్ వేసుకోవాలి. ఫీల్డ్స్లో ఎక్స్టెండెడ్ డేటా టైప్స్ నుంచి కానీ టేబుల్స్ నుంచి కానీ ఏదో ఒకటి వేయచ్చు. టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ అయినా వేసుకోవచ్చు, ఎక్స్టెండెడ్ డేటా టైప్స్ అయినా వేసుకోవచ్చు. ఓకే. మనకు కావాల్సిన ఎక్స్టెండెడ్ డేటా టైప్స్ ఏమైనా ఉంటే ఇది వేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ టేబుల్ ఉండదు, అది ఫీల్డ్స్లోనే ఉంటుంది ఫస్ట్ టేబుల్. ఇవి ఈడిటీస్. ఓకే. ఏయో రెండు వేసుకో. అకౌంట్ కేటగిరీ వేద్దాము ఫీల్డ్స్లో, ఇంకోటి అకౌంటింగ్ డేట్ వేద్దాం. ఫీల్డ్స్ మీద వేసాం. సేవ్ ఇట్. నెక్స్ట్ need to be mapped with other tables. These fields are to be mapped to very other tables. ఇప్పుడు మ్యాపింగ్లో రైట్ క్లిక్, న్యూ మ్యాపింగ్ టేబుల్. నువ్వు ఇక్కడ న్యూ మ్యాపింగ్కి టేబుల్ ఏంటనేది మెన్షన్ చేయి. కస్ట్ టేబులా, కస్ట్ ట్రాన్సా, ఏదో ఒకటి. ఫస్ట్ టేబుల్ చేద్దాం. ఫస్ట్ టేబుల్ కొట్టగానే ఇవి ఇప్పుడు ఈ కస్ట్ టేబుల్ ఎక్స్పాండ్ చేయగానే సందీప్లో ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీల్డ్స్ ఆటోమేటిక్గా ఇక్కడ ప్రొజెక్ట్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు ఈ ఫీల్డ్స్ని అట్లా కాదు, ఈ కస్ట్ టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ మనకి ఇక్కడ ప్రొజెక్ట్ అయ్యాయి. ఓకే. సో ఈ ఫీల్డ్స్ నుంచి సందీప్లో ఉన్న ఫీల్డ్స్కి మ్యాపింగ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మ్యాపింగ్ కాదు అది కాదు, సందీప్లో ఉన్న 2 ఫీల్డ్స్ కస్ట్ టేబుల్లోకి వచ్చేస్తాయి. న్యూ మ్యాపింగ్ క్రియేట్ చేయగానే ఈ ఫీల్డ్స్ 2 న్యూ మ్యాపింగ్లో పడతాయి. ఇప్పుడు టేబుల్ని కస్ట్ టేబుల్ ఇచ్చాం. ఇప్పుడు ఆ కస్ట్ టేబుల్లో ఫీల్డ్స్కి ఈ రెండు ఫీల్డ్స్ రిలేట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు కస్ట్ టేబుల్ అకౌంట్ కేటగిరీకి అకౌంట్ నెంబర్ రిలేట్ చేసాం అనుకుందాం. ఓకే. అది నీ విషయం. మన దీన్ని బట్టి ఫంక్షనల్ డిజైన్ బట్టి వస్తుంది. ఇదేంటి రెండు ఒకటే వస్తుంది? మేబీ సేమ్ డేటా టైప్ అయి ఉండాలి. ఓకే. సేమ్ డేటా టైప్స్ చూపిస్తాం ఉండొచ్చు. ఒకసారి ఒకసారి మళ్ళీ ప్రాపర్టీస్ ఇది క్లోజ్ చేసి అంతేనా? ఎందుకంటే డేటా టైప్స్ మ్యాప్ చేస్తున్నాను చెప్పాను. ఓకే. డేట్ ఇది డేట్ డేట్స్ అదే స్ట్రింగే మ్యాప్ అవుద్ది, ఇంటీజరే మ్యాప్ అవుద్ది, డేటే మ్యాప్ అవుద్ది కాబట్టి ఇదే చూపిస్తుంది. అదే మ్యాపింగ్లో ఉండేది. ఓకే. ఇది అయిపోయింది. ఒక మ్యాప్ సేవ్ చేసేసాం. కావలిస్తే ఇంకో టేబుల్ ఇంకో మ్యాపింగ్ క్రియేట్ చేసుకుని మ్యాపింగ్ క్రియేట్ చేయాలనుకుంటే మళ్ళీ రైట్ క్లిక్ న్యూ మ్యాపింగ్ టేబుల్ మెన్షన్ చేయి. అక్కడ మ్యాపింగ్ వెండి టేబుల్ అనుకుందాము. ఓకే. వెండి టేబుల్ చేసాము. తర్వాత ఇప్పుడు మ్యాపింగ్ ఎక్స్పాండ్ చేయగానే ఆ 2 ఫీల్డ్స్ ఉంటాయి. కావాల్సితే ఇప్పుడు వెండి టేబుల్లో కూడా అకౌంట్ నెంబర్ మ్యాప్ చేసుకుందాం అనుకుందాము. ఓకే. అకౌంటింగ్ డేట్ వచ్చేసి మ్యాప్ ఫిట్ బర్త్ డేట్ ఓకే చేసుకున్నాము. సేవ్ చేసేసాము. దట్స్ ఇట్. మ్యాపింగ్ అయిపోయింది. సో దీంట్లో మ్యాపింగ్ చేసేది స్ట్రింగ్ అయితే స్ట్రింగే చేస్తాము, ఫీల్డ్ అయితే ఏ డేటా టైప్ అయితే అదే డేటా టైప్ మ్యాప్ చేయగలం. దాన్ని నువ్వు అవుట్పుట్లో చూడలేవు, జస్ట్ అది లాజికల్ రిప్రజెంటేషన్ అంతే కదా. ఓకే.